ఖమ్మం జిల్లాలో ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమను వ్యతిరేకించినందుకు ప్రేమోన్మాది యువతిపై దాడి చేశాడు. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న శ్రావణిపై గణేష్ యాసిడ్తో దాడి చేయడంతో చేతులు, నడుము, పొట్ట భాగాల్లో తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన బంధువులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఖమ్మం జిల్లాలో ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమను వ్యతిరేకించినందుకు ఒక యువకుడు ప్రేమోన్మాది యువతిపై దాడి చేశాడు. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న శ్రావణి అనే అమ్మాయిపై గణేష్ అనే అబ్బాయి యాసిడ్తో దాడి చేయడంతో చేతులు, నడుము, పొట్ట భాగాల్లో తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన బంధువులు శ్రావణిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ లో ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి. యమున, ఇది దారుణమైన ఘటన అని చెప్పుకోవచ్చు. ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా యువతిపై యాసిడ్ పోసి అక్కడి నుంచి పరారైంది యువకుడు. అయితే ఈ విషయం కూడా లేట్ గా వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఖమ్మం ప్రభుత్వ మెడికల్ నర్సింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న శ్రావణి అనే శ్రావణి పై కూడా ఒక ప్రేమోన్మాది యాసిడ్ పోయటం జరిగింది. యాసిడ్ దాడి చేశాడు. ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్ లో ఆ యువకుడు కూడా అక్కడే నివసిస్తాడు. అంటే ఆ యువతి ఉండే వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఆ యువకుడు కూడా ఉంటాడు. ఆ యువకుడు పైశాచికం చూసుకుంటే అయితే ప్రేమపేట కూడా శ్రావణి అనే యువతిని తరచూ వేధించేవాడు. అంతటి ఆగాక ప్రేమించకపోతే తల్లిని, తమ్ముడిని చంపుతానంటూ కూడా అనేక మార్లు కూడా బెదిరింపులు కూడా ఆ యువతిని బెదిరింపులకు కూడా పాల్పడడం జరిగిందని చెప్పేసి యువతి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొన్నది. ఎంతకీ తన పైశాచిక ప్రేమ ప్రతిపాదనను కూడా యువతి అంగీకారం తెలకపోవడంతో కూడా శ్రావణిపై కూడా యాసిడ్ పోయడం జరిగింది. అయితే గణేష్ నుంచి, అంటే ఆ యువకుడి పేరు కూడా గణేష్, అతని నుంచి తప్పించుకొని ఇంట్లో పరిగెత్తింది శ్రావణి. అయితే శ్రావణి అరుపులు కేకలు వేయడంతో కూడా స్థానికులు గమనించి వెంటనే అక్కడ తనని శ్రావణిని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేర్చడం జరిగింది. అయితే యాసిడ్ తీవ్రత కూడా శ్రావణి శరీరంలో కూడా పలు భాగాల్లో కూడా కాలినట్టు కూడా ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు. హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి కూడా శ్రావణిని తరలించడం, అంటే కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు, అంటే నిన్న కూడా ఈ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్ళడం జరిగింది. దీంతో అయితే ఆ ఘటన వెలుగులోకి రావడం జరిగింది. గతంలో కూడా చూసుకోవచ్చు, గణేష్ వేధింపుల దానిలో 2 సార్లు ఆత్మహత్య కూడా పడింది అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. శ్రావణి తల్లి పలుమార్లు కూడా మందలించినా సరే గణేష్ లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అంతేకాకుండా శ్రావణితో కూడా తరచుగా మీ అమ్మను కూడా చంపేస్తా, మీ అన్నను కూడా చంపేస్తా అంటూ కూడా అనేక మార్లు కూడా పాల్పడడం జరిగింది.